స్ట్రగుల్స్ విషయం, మీ కెరీర్ బిగినింగ్ స్ట్రగుల్స్కి వస్తే చాలా కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు. బట్ ఇప్పుడు యాక్టింగ్ అన్నది చాలా ఈజీ అయిపోయింది, ఎంట్రన్స్ అన్నది చాలా ఈజీ అయిపోయింది. ఓకే, వాళ్ళు సక్సెస్ అవుతున్నారు, ఫెయిల్ పక్కన పెట్టేస్తే ఈజీ అయిపోయింది. ఎవరు పడితే వాళ్ళు రావడం, అంటే టాలెంట్ ఉన్నా లేకున్న తర్వాత ఈజీ అయితే అయిపోయింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఆపర్చునిటీస్ ఉన్నాయండి, బట్ ఎవరు పడితే వాళ్ళు వచ్చేయడం కూడా ఈజీయే. బట్ ఎంతవరకు సస్టైన్ అవుతారు అన్నది టాలెంట్ ఉన్న ఇండస్ట్రీకి మంచిది అని అంటారా? అంటే అందులో మేబీ రామ్ గోపాలవరం లాంటి వాడు వస్తాడేమో. ఆయన మామూలు పని చేయట్లేదు. చాలామంది తెలియదు ఏంటంటే రాము గారు ఓపెన్ చేశాడు, నెక్స్ట్ 100 years సినిమా చూపిస్తున్నాడు అందరికీ. ఆయన చేసిన సినిమా బాగుండకపోవచ్చు, బట్ ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్ చాలామంది కాన్ఫిడెన్స్ వచ్చింది. 5Dతో సినిమా చేయొచ్చు, ఐఫోన్తో సినిమా చేయొచ్చు. కానీ యాక్టర్ వాల్యూ పడిపోవట్లేదా? ఇప్పుడు సపోజ్ ఓకే, బ్రహ్మాజీ గారు ఒక 5 లక్షలు తీసుకుంటున్నారా, ఆయన ఎందుకు 50,000లో ఇంకో ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను పెట్టేసుకోండి, తీసుకుంటారు. బట్ అది 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 ఇప్పుడు మీకు సినిమా చూసేటప్పుడు బ్రహ్మాజీ ఉన్నాడా లేదా ఆడున్నాడా అని ఎవడో అనుకోరండి. సినిమా పెళ్లి చూపులు ఎవరున్నారండి, లేరు కదా. సో సినిమా బాగుంటే చూస్తా, కనెక్ట్ అవుతారు, లేకపోతే లేదు. అరే బ్రహ్మాజీ లేడు ఇందులో, నేను వెనక్కి వెళ్ళిపోడు, టికెట్ చించేసేది. ఓకే, అంటే స్టార్డమ్కి వాల్యూ లేదంటారు మీరు? సూపర్ స్టార్కి వాల్యూ డెఫినెట్గా ఉంది, బట్ కొత్త వాళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి మనకి. నీకు దమ్ముంటే మంచి కంటెంట్తో కొత్త ఆర్టిస్టులతో 5Dతో తీసుకో, 10 రోజులు తీసుకో, 20 రోజులు తీసుకో, ఆ సినిమాలు ఉన్నాయి. ఓకే, సేమ్ టైం సూపర్ స్టార్ సినిమాలు, స్టార్డమ్ సినిమాలు అవి కూడా ఉన్నాయి. ఆ అదృష్టం ఇప్పుడు వచ్చింది మనకి. మల్టీప్లెక్స్ల సినిమాలు కొన్ని ఉన్నాయి, నువ్వు డిఫరెంట్ మూవీస్ కావాలంటే మీరు తీసుకోవచ్చు. దేర్ ఆర్ 100 crores మూవీస్ ఉన్నాయి, అవి ఉన్నాయి. ఇంకోటి సరదా విషయాలకు వస్తే, మీరు సెట్లో మీ చాలా సరదా విషయాలు ఏంటంటే, సెట్లో అందరి చిన్న చిన్న ఆర్టిస్టుల దగ్గర సిగరెట్లు ఖచ్చితంగా కొట్టేస్తారంట. మీరు సిగరెట్లు కొట్టేస్తారంట? నాకు తెలియదు, జనరల్ నేనే ఇస్తుంటాను. ఏమో